ఏప్రిల్ 26 దేవుని వాగ్దానం. నీ పిల్లలను నేనే రక్షించుదును. యెషయా గ్రంథం 49 అధ్యాయం 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఈ ఉదయం తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మనమందరం మరొక నూతనమైనటువంటి దినాన్ని చూసే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీ పిల్లలను రక్షించుతాను, నేనే రక్షిస్తానని ఆయనే వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ వాగ్దానము చాలా గొప్పది, చాలా ఆశ్చర్యాన్ని మరి విశేషంగా నమ్మకాన్ని కలిగించేదిగా ఉంది. ఇక్కడ 49వ అధ్యాయము చెరలో ఉన్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం. వారు చెరలో ఎలాంటి నిరీక్షణ లేకుండా వారు తమను తామే ఏ విధంగా మేము బయటికి రావాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ప్రభువు ఇచ్చిన వాగ్దానం. ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేనే మీ పిల్లలను రక్షించదను. వారికి వాక్ స్వాతంత్రం లేదు, వారికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రవహిస్తున్న వాగ్దానం ఇది. ఈరోజు నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు, నీ పిల్లల విషయంలో ఎంతో కలత చెందుతూ ఉండొచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, నీ పిల్లలను నేను రక్షిస్తాను. ఆయన మీద నువ్వు అనుకో, ఆయన మీద నీ భారాన్ని పెట్టు. నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించటం కంటే వారి గురించి రేయి మొదటి జామున లేచి ప్రార్థించటం చాలా ఉత్తమం. అప్పుడు ఆ భారాన్ని ప్రభువే మోస్తాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక ఆ మాటను ఎన్నడూ తప్పేవాడిగా ఆయన లేడు. ఎప్పుడు కూడా ఆ మాటను నెరవేర్చేవాని ఉన్నాడు. మాట ఇచ్చినవాడు మరవనివాడు అని అంటున్నాడు. నీ పిల్లలను నేను రక్షిస్తాను అని వాగ్దానం చేశాడు. కనుక ఎట్టి పరిస్థితుల్లో పిల్లల గురించి ప్రార్థించడం అనేది తల్లిదండ్రులు మరవకూడదు. వారి గురించి నిత్యము ప్రార్థించినప్పుడు ప్రభు వారి ఎడల గొప్ప ప్రేమను కనికరాన్ని చూపించి వారి తప్పిపోకుండా వారి సమస్యల నుంచి విడుదల పొందుకొని దేవుని యొక్క చిత్తములో ఆయన రక్షణలో ఉంటూ ఆశీర్వదించే రీతిలో ప్రభు వారిని ముందుకు నడిపిస్తారు. అట్టి కృప ప్రభు మీ పిల్లలకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు. విశేషించి ఈ నూతన దినం నీ బిడ్డలను దీవించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేయండి. ఈ దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నేడంతా వారు ఆలోచించిన ప్రతి ఆలోచన నెరవేర్చి వారికి వారి బిడ్డలకు సంపూర్ణ రక్షణ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.